వైజాగ్లో కైలాసగిరికి అయితే వచ్చాము. స్టార్టింగ్లో అయితే రోప్వే పైన వద్దాం అనుకున్నాము, బట్ అక్కడ జనాలు ఎక్కువ ఉండేసరికి కార్లోనే పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ కొద్దిగా చూసుకొని ఈ నుంచి నెక్స్ట్ సింహాచలానికి అయితే వెళ్తాము. కైలాసగిరి మీద ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి మళ్ళీ అయితే సింహాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము. కైలాసగిరి నుంచి సింహాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము కదా. సో సింహాచలానికి అయితే రీచ్ అయ్యాము. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. 15 కిలోమీటర్స్ అనుకుంటా, హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము. సో ఫోన్ అయితే గర్భగుడిలోకి అలా ఉండదు కాబట్టి ప్రతిసారి కౌంటర్లో కాడ పోయి ఫోన్ ఇచ్చి మళ్ళీ ఆ లైన్లో నిలబడి ఫోన్ తీసుకోవడానికి చిరాకు దొబ్బుతుందని ఈసారిగా కౌంటర్లో పెట్టలేదు, కార్లోనే ఫోన్ పెట్టేసి అయితే వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు మనకు టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం ఉంటుంది కదా, అక్కడ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. దర్శనం అయితే ఒక 15 నిమిషాల్లో జరిగిపోయింది. బట్ ప్రతి టెంపుల్లో వరాహ నరసింహస్వామి అంటే మనకు ఆయన యొక్క ఆకారం అలా కనిపిస్తుంది. బట్ ఈ టెంపుల్లో మాత్రం మనకు శివుని యొక్క లింగాకారం ఎలా ఉంటుందో సో అలా ఉందన్నమాట విగ్రహము. చూడడానికి కొంచెం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ కూడా నరసింహస్వామి అవతారంలో ఉంటాడు అనుకున్నాను. బట్ ఇక్కడైతే స్వామివారి దర్శనం మనకు లింగం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. టోటల్గా వైజాగ్లో అయితే ఆర్కే బీచ్, అలాగే సబ్మెరైన్, కైలాసగిరి, సింహాచలం, అప్పన్న స్వామి, సో ఇవైతే 3 కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పటికే 2 అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. సో మళ్ళీ విజయవాడ వెళ్ళడానికి మనకు ఈజీగా 6 అవర్స్ టు 7 అవర్స్ జర్నీ పడుతుంది, ఎందుకంటే 360 కిలోమీటర్స్ పైన ఉంటుంది కాబట్టి. సో ఇంకా వైజాగ్లో ఏం చూడదలుచుకోలేదు, ఇక్కడ స్కిప్ చేసేసాము. ఇక వైజాగ్ నుంచి డైరెక్ట్ విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఎక్కడన్నా ఒక దగ్గర ఆపుకొని లంచ్ చేసుకొని సో నైట్ వరకు విజయవాడ వెళ్ళి నైట్లో విజయవాడలో స్టే చేసి
మార్నింగ్ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇది ప్లానింగ్ అనమాట. యాక్చువల్లీ వైజాగ్ టూర్ మా ప్లానింగ్లో లేదు. అన్నవరం పోవాలి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని రావాలి. బట్ ఒక రోజు ఎక్స్ట్రాగా కలిసి వచ్చింది కాబట్టి అని వైజాగ్ అయితే టూర్ వేసుకున్నాము. బట్ మళ్ళీ మండే వరకు అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఆఫీస్కి. సో ఇవాళ నైట్ విజయవాడలో స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని మార్నింగే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోతాము. మనకు అక్కడ పైన కనిపించేది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. వైజాగ్ నుంచి అన్నవరానికి 115 కిలోమీటర్స్ అవుతుంది. 2 hours జర్నీ అనమాట. 4 lane నేషనల్ హైవే కాబట్టి మనకు 2 hours రావచ్చు. నేను మ్యాక్సిమం అయితే 90 స్పీడ్ కంటే క్రాస్ చేయను. 90 స్పీడే లాస్ట్. ఒక్కసారి అనుకుంటా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మీద 130 స్పీడ్ అయితే వెళ్ళాను. 130 స్పీడ్ వెళ్ళినందుకు స్పీడ్ గంతటైతే మనకు చాలని పడింది. సో పెద్ద బొక్క పడింది అప్పుడు కూడా. సో అప్పటి నుంచి అయితే నేను బంద్ చేసుకున్నాను. సో 90 లాస్ట్ అనమాట. 90 దాటైతే నేను ఎక్కువ స్పీడ్ అయితే పోదలుచుకోలేదు. సింగిల్గా ఉన్నా ఫ్యామిలీగా ఉన్నా ఏదున్నా. సో 90 స్పీడ్ అయితే బండి సేఫ్గా ఉంటుంది, మనం సేఫ్గా వెళ్తాము, మంచి మైలేజ్ వస్తుందని ఆలోచించుకొని అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. విజయవాడ అయితే రీచ్ అయ్యాము. నైట్ ఇక్కడే స్టే చేస్తాము. రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాము. విజయవాడలో కూడా ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ఎక్కడ పోయినా మనకు టెంపుల్స్కి ఫోన్ అలౌ లేదు కాబట్టి లోపల ఏం తీయలేదు. డైరెక్ట్ కార్లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట. సో రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కిందికి దిగేటప్పుడు మనకు కృష్ణా నది వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. సో చాలా వాటర్ అయితే చాలా ఉన్నాయి. నేను ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం. ఇంతకుముందు 2 times వచ్చాను కానీ ఎప్పుడు ఇట్లా అబ్జర్వ్ చేయలేదు అనమాట. సో అప్పుడు నేను డ్రైవర్ సీట్లో కాకుండా వెనక సీట్లో కూర్చున్నామని కాబట్టి కనిపించలేదేమో. సో ఇప్పుడైతే నేనే డ్రైవింగ్ చేసినాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే గుట్టపై నుంచి కిందికి దిగుతున్నాము. సో నెక్స్ట్ డైరెక్ట్ హైదరాబాద్ అనుకుంటున్నాము. సో హైదరాబాద్ అయితే వచ్చేస్తాము. విజయవాడ నుంచి హైదరాబాద్ మనకి 280 or 290 కిలోమీటర్స్ ఉంటుంది. సో 5 hours to 6 hours జర్నీ అనమాట. సో మేమైతే హైదరాబాద్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. Economy drive mode activated. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే మనకు 4 lane హైవే ఉంటుంది. బట్ ఇలా సింగిల్ రోడ్ వచ్చిందని అనుకుంటున్నారు కదా, ఏం లేదు. మధ్యలో ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనము విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే కోదాడ దగ్గరకు వచ్చాక కోదాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 17 kilometers దూరంలో ఎర్రవరం అనే ఉంటుంది. ఇక్కడ మనకు బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి అనమాట. సో 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన వీడియో అనమాట ఈ టెంపుల్. సో ఒక చిన్న స్వామికి పేపీదికి వచ్చి నేను అక్కడ కొండపైన పుట్టలో ఉన్నానని చెప్తే అక్కడ పుట్టను తవ్వితే అక్కడ ఉగ్ర నరసింహస్వామి బయటపడ్డాడని బాగా ప్రచారం జరిగింది కదా. సో అక్కడికైతే వెళ్తున్నాము. మార్నింగ్ టిఫిన్ విజయవాడలో చేయలేదు కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దామని అయితే మధ్యలో ఇక్కడ ఆగామన్నమాట. సో టిఫిన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్రవరానికి అయితే స్టార్ట్ అవుతాము. జస్ట్ 17 kilometers కాబట్టి పోను 1/2 hour రాను 1/2 hour, అక్కడ దర్శనంకు 1/2 hour 1.5 hourలో మనం దర్శనం చేసుకొని రావచ్చు అని అయితే ఇక్కడికైతే మధ్యలో మళ్ళీ డైవర్ట్ చేసాము. సో 1 hour కదా అనే థాట్తో అయితే వస్తున్నాము. సో ఆన్ ద వే చూసుకుంటూ పోవచ్చు మళ్ళీ వస్తామో రామో అని. ముందు నుండి వైట్ కలర్ కార్ అయితే మనకు వస్తుంది కదా. సో మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ వెళ్తే మనకు విలేజ్ అనమాట. ఈ విలేజ్ నుంచి జస్ట్ ఒక 300 meters ఉంటుంది. విలేజ్ బ్యాక్ సైడ్ ఆ స్వామివారు వెలిసిన ప్లేస్ అయితే ఉందన్నమాట. ఒక చిన్న గుట్టలా ఉంటుంది, దానిపైన వెలిసాడు. సో అక్కడికైతే వెళ్దాము.
చాలామంది అయితే రోడ్ల మీద కొబ్బరికాయలు అవి తీసుకొని అయితే అమ్ముతున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ డైరెక్ట్ పోయి అక్కడ టెంపుల్ దగ్గర ఉంటే తీసుకొని అక్కడే మొక్కేసి రిటర్న్ అయిదామని అయితే వెళ్తున్నాము. సో జనాలు ఎంతమంది ఉంటారు ఏందనేది చూద్దాము. అప్పుడైతే చాలామంది జనాలు ఎగబడ్డారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాము. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ నిర్మాణం కోసం 150 రూపాయలు నిర్మించారు. కోరుకుంటూ వాళ్ళ నిర్మాణం కోసం 50 రూపాయలు నిర్మించారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ నిర్మాణం కోసం 50 రూపాయలు నిర్మించారు. దర్శించే రాజు మోహన్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ నిర్మాణం కోసం 50 రూపాయలు నిర్మించారు. రామచంద్ర వర్గ సోమరాజా కుటుంబ ఆరోగ్యం వల్ల ఆరోగ్యం రావాలని కోరుకుంటూ 150 రూపాయలు నిర్మించారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ పిల్లల కుటుంబం ఆరోగ్యం కావాలని కోరుకుంటూ ఆనంద నిర్మాణం కోసం 500 రూపాయలు సమర్పించారు. జయనరసింహ జయనరసింహ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ నిర్మాణం కోసం 100 రూపాయలు సమర్పించారు. లగావత్ రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ధర్మపురి నాగేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ నిర్మాణం కోసం ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ రైట్ సైడ్లో అందరూ ఎగబడి చూస్తున్నారు అనమాట. రాయి బ్యాక్ సైడ్ అంటే 2 రాళ్ళ సందులో మధ్యలో నుంచి చూస్తే స్వామివారి నామాలా లేకపోతే స్వామివారి అవతారమా ఇంకేదో అందులో నుంచి కనిపిస్తుందంట. సో అందరు ఎగబడి చూస్తున్నారు. కొంతమంది కనిపిస్తుంది అంటున్నారు, కొంతమంది కనిపిస్తలేదు అంటున్నారు. సో ఏముందో చూద్దామని నేనైతే వెళ్ళాను. సో నేను డైరెక్ట్గా చూస్తే మాత్రం నాకేం కనిపించలేదు. ఒకసారి ఫోన్ పెట్టి చూద్దామని అయితే లోపల ఫోన్ పెట్టి వీడియో రికార్డింగ్ చేసుకుంటూ కెమెరా ఆన్ చేసి చూశాను అనమాట. సో అందులో అయితే కొంతమంది కనిపిస్తుంది అంటున్నారు, కనిపించలేదు అంటారు. నాకైతే ఏం అర్థం కాలేదు. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ అబ్బాయి వీడియోలో కనిపిస్తుంది బాబు, అదేనా నామం కనిపిస్తుంది అన్న ఇదా? అవునా? ఇలా జూమ్ చేయాలి ఇట్లా కనిపించిందా? అవును, ఇదేనా నామాలు? ఎక్కడ చూడండి. ఈ బండరాయి కింద స్వామివారి నామాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బట్ నాకైతే కనబడలేవు. కొందరు కనిపిస్తున్నాయి అంటున్నారు, కొందరు కనబడలే అంటున్నారు. నేను ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేసి చూస్తే నా ఫోన్లో కూడా వాళ్ళకి కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి నేను చూడడం తప్పు చూసానా లేకపోతే వాళ్ళు కరెక్ట్గా చూసారా నాకైతే అర్థం కాలేదు.
సో నేను కూడా ఎక్కువసేపు అక్కడ ఉండలేదు, ఎందుకంటే వెనకాల చాలామంది వస్తున్నారు, ఏదో ఉంది చూద్దామని. సో మేమైతే ఇక బయటకు వచ్చేసాను అనమాట. సో రవరంలో స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ స్టార్ట్ అవుతుంటే వర్షం స్టార్ట్ అయ్యింది. సో ఇక వర్షంలో ఇక ఎట్లాగో రిటర్న్ హైదరాబాదే కాబట్టి వీడియో అయితే ఏం తీయలేదు, డైరెక్ట్ అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాము.